ఈశాన్య భారతాన కీలకమైన పరిణామాలకు సంబంధించి తాజాగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ఈ అంశానికి సంబంధించి బంగ్లాదేశ్తో దౌత్యానికి సమయం మించిపోయిందన్నారు. ఇక మిగిలింది శస్త్రచికిత్సయే అన్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఈశాన్య 7 రాష్ట్రాలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు హిమంత బిశ్వ శర్మ. పొరుగు దేశమైన బంగ్లాదేశ్ గురించి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్కు కీలకమైన చికెన్ నెక్స్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు ఆయన. అంతేకాదు, చికెన్ నెక్స్ అంశానికి సంబంధించి బంగ్లాదేశ్తో దౌత్యానికి సమయం మించిపోయిందన్నారు. ఇక మిగిలింది శస్త్రచికిత్సయే అన్నారు ఆయన. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని మొహమ్మద్ యూనస్ సర్కార్కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు హిమంత బిశ్వ శర్మ. ఇదిలా ఉంటే దాదాపు ఏడాది కిందట చైనాలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనస్ పర్యటించారు. ఈ సందర్భంగా చికెన్ నెక్స్ గురించి ఆయన ప్రస్తావించారు. ఇదిలా ఉంటే భారత్లోని 7 ఈశాన్య రాష్ట్రాలను 7 సిస్టర్స్ అంటారు. ఈ 7 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో భూపరివేషితమై ఉంటాయి. అలాగే ఈ 7 రాష్ట్రాలకు సముద్ర తీరం ఉండదు. అంతేకాదు, సదరు 7 రాష్ట్రాలు సముద్ర తీరం చేరాలంటే బంగ్లాదేశ్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది. కాగా ఇదే విషయమై చైనా పాలకులతో మొహమ్మద్ యూనస్ మాట్లాడుతూ భారత్ను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. కాగా 7 సిస్టర్స్ అంశానికి సంబంధించి మొహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మొహమ్మద్ యూనస్ సర్కార్పై భారత సర్కార్ మండిపడింది. అప్పటికే భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. యూనస్ వ్యాఖ్యలతో భారత్ బంగ్లాదేశ్ మధ్య దూరం మరింతగా పెరిగింది. వాస్తవానికి చికెన్ నెక్ కారిడార్ పశ్చిమ బెంగాల్లోని సిలిగురి భూభాగంలో ఉంటుంది. 7 ఈశాన్య రాష్ట్రాలను భారత భూభాగంతో ఈ చికెన్ నెక్ కారిడార్ కలుపుతోంది. కాగా ఈ ప్రాంతంలో కొంత భూభాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అంతేకాదు, సదరు ప్రాంతం నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లకు అతి దగ్గరలో ఉంటుంది. ఇదిలా ఉంటే చికెన్ నెక్ కారిడార్ వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం అంటున్నారు మిలిటరీ అధికారులు. సదరు కారిడార్పై దాడి చేసి 7 ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుండి వేరు చేసే అవకాశాలున్నాయని సైనికాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, గతంలో డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇదొకటి. ఏది ఏమైనా చికెన్ నెక్ కారిడార్ విషయంలో బంగ్లాదేశ్కు గుణపాఠం చెప్పాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గట్టిగా వాదిస్తున్నారు.